తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి కాసేపట్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా స్టార్ట్ కాబోతుంది. ఈ ధర్నాకు సంబంధించిన విషయాలు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావుతో హనుమంతరావు గారు చెప్పండి, 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం ఒక ప్రతిపాదన చేస్తుంది. దీనికి సంబంధించి అంటే మత ప్రాతిపదికన కానీ మీరు 9th షెడ్యూల్ పెట్టాలంటున్నారు. అది ప్రాసెస్ కు సంబంధించి ఎట్లా చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? చూడండి, తెలంగాణ మూవ్మెంట్ కూడా ఇదే అయింది. తెలంగాణలో వచ్చినప్పుడు ఇది కాదు పోదు అన్నారు, కానీ జనంలో మార్పు చూసి అది వచ్చిందా లేదా? కనుక ఇందికాడ కూడా రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ 4500 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్య, రైతులు, నిరుద్యోగులు, బడుగు బలైన వర్గాల వారు, అరే ఇంత మెజార్టీ 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, నేను వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, జితిన ఇచ్చేదారి ఉత్తి బాగి. దానికి రేవంత్ రెడ్డి అమలు చేశాడు. 42% రిజర్వేషన్ ఇచ్చాడు. 150 కోట్ల శాంక్షన్ చేసి ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే ఇప్పుడు కొందరు నాయకులు సర్వే బాగా జరగలేదు, నా ఇంటికి రాలేదు అని ఇలాంటి తప్పుడు మాటలు ఇంకోటి వాళ్ళు ఒకటేంది మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం. నేను వాళ్ళని అడుగుతున్నా, మతపరమైన రిజర్వేషన్ మీరు ఒప్పుకోరు కదా, మరి యూపీలో ఎందుకు చేసిండ్రు? యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చేసిండు? 5% ఇస్తున్నా లేదా? తెలంగాణలో 4% ఇస్తున్నా లేదా? పేదోళ్ళు ఆడకుంటున్నారు, సైకిళ్ళ సైకిల్ గాలి కొడుతున్నారు, మోజు బండి నడిపిస్తున్నారు, చెప్పులు కుడుతున్నారు. కనుక అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు అనేది మా ఉద్దేశం. ఈ రోజు మీరు జంతర్ మంతర్ వద్ద చేసే ధర్నా కేవలం రాజకీయం కోసమే చేస్తున్నారు. తెలంగాణలో మీరే అధికారంలో ఉన్నారు. మీ అధికారంలో మీ చేతిలో చేయాల్సిన పనులు మీరు చేయకుండా కేవలం పొలిటికల్ గేమ్ కోసమే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అనే విమర్శలు. చూడండి, మాది నేషనల్ లేదు, ఓన్లీ తెలంగాణ వరకే ఉన్నది. నేషనల్ ఎవరు ఉన్నారు? ఎన్డీఏ ఉన్నది. ఎన్డీఏ కండ్లు తెరిపియడానికి ఇక్కడ మీటింగ్ పెట్టిన పొలిటికల్ గేమ్ కాదు. తెలుసుకోండి మా దమ్మేందో. ప్రజలలో మార్పు వస్తుంది. నరేంద్ర మోడీ నువ్వే ఓబీసీ అంటావు, ఇంతవరకు ఏమైనా చేసినావా? మా జనం ఎక్కువ ఉన్నారు, 56% ఉన్నారు. సెపరేట్ మినిస్ట్రీ ఇచ్చినవా? 3 సార్లు కలిసినా. మా క్రిమినల్ ఎత్తే ఏమన్నా కులగానే జరుపమన్నా చేయలేదు కదా. ఇవాళ మీరు ఇదేదో డ్రామా బీమా కాదు, ఇది గతంలో తెలంగాణ మూవ్మెంట్ షురూలు ఇట్లనే అన్నారు. అది పెరిగి తెలంగాణ అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనివల్ల అన్ని రాష్ట్రాలలో ఇది ఊపందుకుంటుంది. ఎందుకంటే అరే మనం కూడా చేసిన తెలంగాణలో మనకు కూడా రిజర్వేషన్ కావాలి, మా పిల్లల చదువు కావాలి, మాకు ఉద్యోగాలు రావాలని ఆలోచన వస్తుందనే ఇక్కడ ఎన్నడూ జరగనటువంటి జంతర్ మంతర్ లో హిస్టారికల్ మీటింగ్ జరుగుతుంది అనేది నాకు కాన్ఫిడెన్స్. నిన్న మీ ఎంపీలు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చకు రాలే పార్లమెంట్ లో. మరి ఈ రోజు మీ ధర్నా తోటి ఏమైనా దిగొస్తుందని భావిస్తున్నారా? చూడండి, ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దిగి వస్తారే. నేనన్న జనంలో బలం అంటారు చూడు, జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి ఎందుకన్నాడు? అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ విల్ గెట్ యువర్ రైట్ అన్నాడు. కనుక అదే జరుగుతుంది. ఇక అన్ని రాష్ట్రాలలో అవుతుంది, రేపు కర్ణాటకలో అవుతుంది, అన్ని రాష్ట్రాలలో చేయవలసి వస్తుంది. నరేంద్ర మోడీ నువ్వు ఏదో దాచిపెట్టాలి, దీని వెనకాల మీకు ఆర్ఎస్ఎస్ ఆలోచన వేరున్నది. మీరు గతంలో మోహన్ భగత్ ఏమన్నాడు? బీహార్ ఎన్నికల్లో రివ్యూ జరగాలంటే ఓడిపోయినా లేదా? మా ఓట్లతోటే, ఎస్సీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు, మీ సంఖ్య తక్కువ ఉన్నది, అది ఆలోచన చేయాలి. మేము తిరగబడితే మీ పరిస్థితి ఎట్లుంటది? కానీ వాళ్ళు కూడా మీ దారిలోకి వచ్చినట్టు కనబడుతుంది. జనగణలో కులగణన చేస్తామని చెప్పేసారు, ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు కులగణన చేస్తామంటున్నారు. దీని ద్వారా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? చెయ్యాలి, ప్రజల ఒత్తిడి వచ్చినాక చేయాలి. మేరా రైట్ క్యా హువా, మేరా కమ్యూనిటీకి అయితే మెజార్టీ అని ఇవాళ కులాల వైద్యుగా యాదవ్, ముదిరాజ్, మున్నూరు కాపు, కుర్మి అంటున్నారా లేదా? ఇంతకుముందు కులం పేరు చెప్పకపోదు, ఇవాళ కులం పేరు కూడా 60 కులం చెప్పుకోవాలని అంటున్నా లేదా? ఇది మార్పు. ఈ మార్పు యావత్ భారతదేశంలో జరుగుతుంది. రాహుల్ గాంధీ సందేశం తప్పనిసరిగా నెరవేరుస్తుంది. ఇవాళ తోటి మొదలైంది, ఏ స్టార్టింగే ఎండింగ్ బడా సీరియస్ రైతా. ఇక్కడ ధర్నా మీకు పర్మిషన్ మధ్యాహ్నం వరకు ఇచ్చారు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారంటున్నారు. మీరేంది మధ్యాహ్నం 1 గంటకి క్లోజ్ చేసేస్తారా? చూడండి, ప్రజలలో మార్పు ఉంటే మేమేం చేస్తాం? మేము డిస్టర్బ్ చేస్తలేము. మేము రోడ్డు మీద పోయి కారు లాపితే లొల్లి,
రోడ్డు బ్లాక్ చేసి ఈడ మా దగ్గర మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు లొల్లి పెడితే వాళ్ళకే నష్టం. మా నాయకులు వస్తున్నారు, 4 మాటలు తినేందుకు ఊర్లకి వెళ్ళి వచ్చిండ్రు. అంటే నైటే ఏర్పాట్ల విషయంలోనే పోలీసులు అభ్యంతరం చెప్పారు, మీరే కొద్దిగా చేసిండ్రు. అంటే వాళ్ళ భయం ఏంటంటే ఇంతమంది ఎంపీలు వస్తున్నారు, ఇంత జనం వస్తూ చెడగొట్టాలని చేసిండ్రు. కానీ మేమన్నాం 10 से 1 बजे तक బరాబర్ పర్మిషన్ ఇచ్చి మేము నడుస్తాం, తర్వాత సంగతి మీ ఇష్టం. మేము 1 గంట దానికి కూర్చొని ఊరుకుంటామా? ఆ తర్వాత మరి కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో, మరి మా నాయకులు వచ్చినప్పుడు మా మాట వినాలని ఉంటుందా లేదా? రోడ్డు మీద లొల్లి పెట్టిన ట్రాఫిక్ ఆపితే మమ్మల్ని జైల్లో పెట్టుండ్రి. కానీ మేము ట్రాఫిక్ ఆపుతలేం, మేము ఈడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మా మాట దేశం మొత్తంలో తెలవాలని ఢిల్లీకి వచ్చినాం, జంతర్ మంతర్లు చేస్తున్నాం. ఈ ఆలోచన ఏది ఎన్డీఏ నాయకులు ఆలోచన చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తారనుకో, దానివల్ల మీరు ఎక్కువ నష్టపోతారు. హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ మీటింగ్ నయోనే దేరానే చర్చ కూడా మొదలవుతుంది అనేది నా ఉద్దేశం. నిన్న పార్లమెంట్ లో చర్చకు రాలేదు, వాయిదా తీర్మానం ఇస్తే. ఈ రోజు మీరు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా కూడా కేంద్రం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతే ఎట్లా చేస్తారు? భవిష్యత్తులో ప్రజలే చెప్తారు ఏం చేయాలనో. మా కార్యకర్తలు చెప్తారు ఏమన్నా మన మాట ఇంటలేరు, మేము ఓటర్లం కాదా, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రిక్షావానికి అదే ఓటు, అదానికి ఒకే ఓటు, మా ఓట్లతోటి మీరు ఎంపీలు అవుతారు, మా మీటింగ్ పెట్టుకొని అని ప్రజలలో మార్పు వస్తుందా లేదా? కనుక దాని మీద తప్పనిసరిగా స్పందన ఉంటుంది, తప్పనిసరిగా ఈ మీటింగ్ జయప్రదం అవుతుంది. గతంలో మేము 8 రోజులు కొట్లాడితే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినవా లేదా? అది యూపీఐ చైర్పర్సన్ చేసింది. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నది బడుగు బలహీన వర్గ అగ్రకులాల్లో ఉన్న పేదవాని గురించి ఆలోచన శక్తి ఆ కుటుంబానికి ఉన్నది. రాహుల్ గాంధీ చేసింది జయప్రదం అవుతుంది. నెక్స్ట్ మంత్ కోర్టు ఆదేశాల మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్పింది. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడు మీ 9th షెడ్యూల్ పెట్టకపోయినా, రిజర్వేషన్లు పెంపు చేయకపోయినా మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరు ఏమైనా ఇస్తారా? 42% రిజర్వేషన్లు 42 పైసలు కింది దానికి ఇస్తాను మాటికి మా ముఖ్యమంత్రి చెప్తుండే, వీడికి 600 అయినా నేను 42 బడుగు బలైన వర్గాలకు ఇస్తానంటే ఆయన కమిట్మెంట్ ఉన్నది. అన్ని కులాల వారు ఉన్నారు, ఇప్పటిదానిక కిందనే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా లేదా? కనుక ఆయన తప్పనిసరిగా న్యాయం చేస్తాడనేది నాకు ఒక మంచి నమ్మికున్నది అనేది చెప్పగలుగుతాను. హనుమంతరావు బీసీ గొంతుక అనేది అందరికి తెలిసిన విషయమే. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చినా సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ విషయంలో కూడా ఎట్లా ఉండబోతుంది? ఈసారి అట్లా జరగదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా గట్టిగా చెప్తున్నది, ఒరిజినల్ కార్యకర్తలు మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. దానికి మా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏది తప్పనిసరిగా ఇవ్వాలంటున్నాడు. కనుక ఈసారి అలాంటి పొరపాట్లు జరిగాయి. న్యాయంగా కింది స్థాయిలో ఉన్న వాళ్లకు జనాభా ప్రాతిపదికంగా 42% బీసీలకు ఇస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పగలరు. రైట్, ఇది మొత్తం మీద హనుమంతరావు చెప్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా ద్వారా ఖచ్చితంగా కేంద్రం కళ్లు తెరిచే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరి హక్కులు ఎంత వాటా ఉందో ఆ హక్కులు సాధించే వరకు కూడా మా పోరాటం సాగుతుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ విధంగా అయితే జరగదనుకున్న దాని ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో జరిగే విధంగా కూడా మా పాత్ర, మా కృషి, కష్టం ఆ విధంగా ఉంటుందని కూడా హనుమంతరావు చెప్తున్నారు.